కొన్నిసార్లు మన జీవిత దినాలను బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి మనము వేదన చెందేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. విడిచిపెడతాడా? విడిచిపెట్టేటువంటి దేవుడు కాదాయన. కనుక తన దయాపూర్వక సంకల్పమును బట్టి, తన ఆలోచన విధానాలను బట్టి మన జీవిత దినాలను మనల్ని బలపరుస్తూ మనకెంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి దినవృత్తాంతము 2వ గ్రంథము 26వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 3వ వచన భాగంలో ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 11 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడు. ఉజ్జియా తన జీవిత కాలంలో దేవుని యొక్క ఆధిపత్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి పరిపాలన ప్రారంభించాడు. యూదా జనులందరినీ కూడా పరిపాలన చేస్తున్న ఆ సమయంలో అతనిని దేవుడు ఎంతగానో బలపరిచి నడిపించాడు. ఈ మాట ఎందుకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, మన జీవిత దినాలలో మనం ఎవరమైనా కూడా దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుని సహాయం చేయాలి. దేవుని సహాయం చేయాలంటే దేవునికి కూడా మనం లోబడే మన జీవిత దినాలలో మనం బ్రతకాలి. ఆ 26వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి. ఆ చివరి మాటలో అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు అని అన్నాడు. అంటే దేవుడు మనలను స్థిరపరచడానికి, మనలను బలపరచడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఆయన దాపరికం లేనివాడు, ఏది దాచుకోడు, అన్ని ఇవ్వాలనుకుంటాడు, అన్ని చెప్పాలనుకుంటాడు, అన్నిట్లోనూ కూడా విజయాన్ని ఇవ్వాలనుకుంటాడు. కనుక ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అన్నాడు. ఏంటది? ఆశ్చర్యకరమైన సహాయం. ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఎట్లా ఉంటుంది? మనం ఊహించలేనటువంటి విధంగా ఉంటుంది. మనం ఊహించం. మన ఊహకు అందనట్టుగా ఉంటుంది. మనమన్నీ చిన్న చిన్న ఆలోచనలు చేస్తాం, చిన్న చిన్న తలంపులతో ఉంటాం. కానీ దేవుడు అద్భుతమైన వాడు గనక మనకు తెలియనంత రీతిగా ఆయన సహాయాన్ని చేస్తాడు. మనకు తెలియదు అది. మనమేమనుకుంటామంటే నన్ను చూసేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నాకు బతికైపోయిందని. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టో, మనకున్న ఇబ్బందులను బట్టో, మనకున్న వ్యాధులను బట్టో, రోగాలను బట్టో, కష్టాన్ని బట్టో మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే ఏంటి జీవితం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే అదొక రకమైన వైరాగ్యంలో కూడా వెళ్ళిపోయి వారి జీవిత దినాలను పాడు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క జీవిత దినాలను వారు గ్రహించలేనటువంటి స్థితిలో భయపడి వారి యొక్క జీవితాలను ముగించుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి సహాయం మనకు అందనంత ఎత్తుగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు. మోషే గారి గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాము. మగబిడ్డనైతే చంపేయండి అని అన్నాడు. ఎవరు? ఫరో రాజు. మగబిడ్డనైతే చంపేయండి అన్నాడు, ఆడబిడ్డనైతే బ్రతకనివ్వండి అన్నాడు. కానీ మగబిడ్డలందరినీ చంపేస్తూ ఉంటే అందులో కూడా మోషే ఉన్నాడు. కాబట్టి మోషేను బ్రతికించాలనుకున్నటువంటి దేవుని చిత్తమైతే మరి తల్లిదండ్రులకు ఎలాంటి సహాయం చేసేవాళ్ళు ఉంటారు? తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? మనకైతే ఆ చుట్టూ ఏం జరుగుతున్నా కూడా ఉన్నదాన్ని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ మా బిడ్డను చంపేసావు కాబట్టి నీ బిడ్డను కూడా చంపేయాలని ఇద్దరు వేస్తులు దెబ్బడుకున్నట్టుగా మనం చూసాం కదా. కనుక అలాంటి స్వార్థంతో కూడినటువంటి మనుషులు ఉంటారు. కానీ మోషేను కాపాడడానికి దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని చేశాడు. ఎంత మంచి సహాయం అది! ఇటు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోగలిగారు. ఆ తర్వాత అక్కడికి ఫరో కుమార్తె రావడం, వాళ్ళు తీసుకెళ్లి ఆ నైల్ నదిలో వదిలిపెట్టేయడం, జమ్మపెట్టులో పెట్టేసి వదిలిపెట్టేయడం, ఆ సమయానికి అక్కడ ఫరో కుమార్తె రావడం. మరి ఇదంతా ఎవరు నడిపింపు? వీళ్ళు అనుకుని ఉంటారా ఇక్కడికి ఎలా వచ్చారు? వీళ్ళు అనుకుని ఉంటారా? అనుకుని ఉండరు. కానీ దేవుడు నడిపించాడు. వాళ్ళు రావడం, చూడడం, ఆ తర్వాత అతని యొక్క అక్కే మిరియం వచ్చి ఈమె కోసం ఒక తల్లి, ఒక దాదిని తీసుకురమ్మంటారా, ఒక ఆయాన్ని తీసుకురమ్మంటారా అని అడగడం, ఈమె వెళ్ళి ఆమె తల్లిని తీసుకురావడం, ఆ తల్లి వచ్చి ఈమె బిడ్డకు ఈమె పాలిస్తూ పైగా జీతం పుచ్చుకుంటూ ఇంటి దగ్గర ఉంటే ఆ కష్టంతో, బాధతో, భయంతో, చాలా భయంతో పాలు ఇవ్వాలి ఆ బిడ్డకి. ఏడు పినపడకుండా నోరు నొక్కేయాలి. కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు దేవుడు? ఎవరైతే చంపేస్తానన్నారో తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టాడు. ఇప్పుడు భయంగా పాలిస్తుందా, ధైర్యంగా పాలిస్తుందా? అసలు చూడండి, వాడు ఎంత ఏడ్చినా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ.
ఇక్కడ ఏడిస్తే భయం, అక్కడ అద్భుతం. కనుక ఆ రోజున ఆశ్చర్యకరమైనటువంటి సహాయము మోషే తల్లిదండ్రులకు దేవుడిచ్చాడు. మోషేను బ్రతికించాడు. వాళ్ళని పోషించాడు. జీతమిచ్చి పోషించాడు. వాళ్ళని కూడా కాపాడాడు. కనుక ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సహాయము అందుకోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆయన ఇస్తూనే ఉంటాడు గాని తీసుకునేవాడు కాదు. కానీ దాన్ని కాలదనుకోకూడదు మనం. కనుక ఈ పక్కన శోధనొచ్చిందా? ఈ పక్కన ఇబ్బంది కలిగిందా? ఈ పక్కన ఇబ్బంది కలిగిందా? ఏదైనా రాని సహాయం చేసేవాడు ఎవరంటే ఆయన. కనుక మనము భయపడాల్సినటువంటి అవసరమే లేదు. అక్కడ మరి అదే దినవృత్తాంతములు 2వ గ్రంథం అధ్యాయం 32వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూడండి. 32:7. హ్మ్. ఇక్కడ ఏం జరుగుతుందనంటే అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చి మీ హిజ్కియా ఏమీ చేయలేడు. మీ రాజు ఏమీ చేయలేడు. మీ రాజు వల్ల ఏమీ కాదు. మా ముందు ఎవ్వరూ ఆగలేదు. మా ముందు ఎవ్వరూ ఆగలేదు. ఎవరు ఆగలేరు కూడా. కాబట్టి ఏమైనా చేయాలంటే నేనే చేయాలి. కాబట్టి మీరు నా కాళ్ళట్టుకుంటే మీ పనులయిపోతాయి అన్నట్టుగా భయపెట్టాడు. అలా భయపడినప్పుడు వాళ్ళ మాటలు విని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవుని దగ్గర మోకరిల్లి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రాజుగారు కూడా చెప్తున్నాడు. అక్కడ చూడండి ఒకసారి అక్కడ 6వ వచనం. జనుల మీద సైన్యాధిపతులు నియమించి పట్టణపు గుమ్మలకు పోవు రాజవీధుల్లోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఎలాగూ హెచ్చరిక చేశాను. వాడు ఎప్పుడైతే అలా చేశాడో అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి అక్కడ ఆ సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయని ఉద్దేశించున్నాడని హిజ్కియా చూచి, అది 2వ వచనంలో ఉంది నేను చదివిన మాట. హిజ్కియా చూచి, ఈ చూసినటువంటి విషయాలన్నీ చూసి 3వ వచనంలో అంటాడు, పట్టణమందు బయట ఉన్న ఓటల నీళ్లందు అడ్డవలనని తలంచి తన అధిపతులతో పరాక్రమాలతోనూ యోచన చేయగా వారతనికి సహాయం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ నీటి ఓట్లన్నీ ఆపారు. ఆ కాలువలన్నీ ఆపుకున్నారు. అవన్నీ చేస్తూ అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. హెచ్చరిక చేస్తున్నాడు ప్రజలందరికీ కూడా. సైన్యాధిపతులను నియమించాడు. అందరితోనూ నియమించాడు. అందరినీ పెట్టి అక్కడ మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకండి. అష్షూరు రాజుకైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఎలా వచ్చింది దీనికి సహాయం? అతనికి కలిగిన సహాయం కన్నా మనకి ఎక్కువ సహాయం ఎలా చెప్పగలుగుతున్నాడు? అతడు దేన్ని చూసి అంటే సైన్యాన్ని చూశాడు, రథాలు చూశాడు. వాటిని అన్నిటినీ చూసి నాకన్నా గొప్పవాడు ఎవరు లేరు, మిమ్మల్ని ఎవడో కూడా ఆపలేడు, మీ అంతు తేలుస్తాను అని అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యుద్ధం ప్రకటించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూసి వాళ్ళు భయపడుతూ అప్పుడు ఈ హిజ్కియా వాళ్ళతో మాట్లాడుతూ మీరు దిగులు పడొద్దని చెప్తూనే అతనికి కలిగిన సహాయము కంటే మనకు కలిగిన ఎక్కువ సహాయం అన్నాడు. ఎక్కువ సహాయం ఉంది మనకి. ఎలా అంటే ఆ 8వ వచనంలో మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అంటే మాంస సంబంధమైన బాహువే వారికి అండ. అంటే ఎవరిని చూసి రెచ్చిపోతున్నాడు అతను? తన చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని, రథాధిపతులను వాళ్ళందరినీ చూసి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూసి వీళ్ళంతా నాకు అండగా ఉన్నారంటే మాంస సంబంధం అంటే శరీర సంబంధులు, మాంసాన్ని ధరించుకున్న వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మనుషులందరూ చేసేటువంటిది ఒకటే ఏంటంటే వారి బలం మీదో, వారి ధనం మీదో, వారి యొక్క వైభోగం మీదో, వారి యొక్క పదవి మీదో వాళ్ళు ఉండి గర్వించి చెడిపోయి నా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరనుకుంటారు. వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు లేరని అనుకోవడానికి కారణం ఏంటంటే వారికి ఉన్న డబ్బో, వారికి ఉన్న బలమో, వారికి ఉన్న అధికారమో అదే కదా. ఇంకా అంతకుమించి ఏమైనా ఉంటుందా? కానీ మరి మనకెలా కలిగింది అనంటే ఆయన అంటున్నాడు చూడండి, మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు ఏం చేశారంట? నమ్మిక ఉంచారు. అంటే ఇప్పుడు హిజ్కియా చెప్పినటువంటి మాటల మీద ఏ మాటలు చెప్పాడు హిజ్కియా? నా వైపు చూడండి, నాతో ఉండండి, నాతో మాట్లాడండి, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడా? అమ్మా ఏం చెప్పాడు? నేను మీకు తోడుగా ఉన్నాను, నాకు నాకు నాతో పాటు మీరు ఉండండి, మీకు ఏం భయం లేదు అన్నాడా? ఆయన తోడుగా ఉండగలడా ఒకవేళ? ఉండలేడు కదా. కనుక ఏమంటున్నాడు? ఇదిగో దేవుడు మనకు అండగా ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. వారికన్నా ఎక్కువ సహాయం మనకుంది. మనుషులను చూసి అతను రెచ్చిపోతున్నాడు. కానీ మన వైపు ఉన్నవాడు యుద్ధములు జరిగించు యెహోవా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యుద్ధములు జరిగించు యెహోవా అన్నాడు. ఎంత గొప్ప సహాయాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక మనుషులు ఏమైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎవరు ఏమి అన్నా కూడా
వాటన్నిటిలోనూ కూడా విజయాన్ని ఇచ్చేది ఎవరు మనకి? ఎవరు మనకి విజయాన్ని ఇచ్చేది? పరిశుద్ధుడైన దేవుడు తప్ప ఇంకెవరు మనకి విజయాన్ని ఇవ్వలేరు. కనుక ఆయన ఇచ్చేటువంటి విజయము సామాన్యమైనదిగా ఉండదు. ఆయన ఇచ్చేటువంటి విజయము సామాన్యం ఉండదు. మనం ఏం చేస్తాం? అమ్మో బాబు అని కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఆయన ఇచ్చే విజయం అంతా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి స్థితినైనా కూడా మలచగలడు, మార్పు చేయగలడు. అవసరమైతే శత్రువునైనా కూడా మన పాదాల దగ్గర పెట్టగలడు. అంత శక్తిమంతుడు మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు. కనుక మరి ఈ సహాయం కావాలంటే ఎలా? మరి ఈ సహాయం కావాలంటే ఏం చేయాలి మనము? ఆయన నాయనా నువ్వు ఇక్కడ నిలబడు అన్నాడు. మరి నువ్వు ఎక్కడ నిలబడాలి? ఎక్కడ నిలబడమన్నాడో అక్కడే నిలబడాలి. నువ్వు ఆ ప్లేస్‌కి వెళ్ళొద్దు అన్నాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు? ఏ ప్లేస్‌కి అయితే వెళ్ళకూడదన్నాడో ఆ ప్లేస్‌కి వెళ్ళొద్దండి. నువ్వు ఈ మాటలు మాట్లాడొద్దు అన్నాడనుకోండి. మరి నువ్వే మాటలు మాట్లాడాలి? ఏ మాటలైతే మాట్లాడొద్దన్నాడో అవి మాట్లాడకూడదు. మనం ఎలా ఉండిపోవాలంటే చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అన్నట్టుగా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పినట్టుగానే మనం ఉండిపోగలిగితే ఆయన పని ఆయన చేసుకుంటా వెళ్తాడు. ఆశ్చర్యకరమైన సహాయం అంటే అది. మోషే 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 ఎలాగ సముద్రం 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 అంటే దేవుడు ఊరుకున్నాడు. ఊరుకున్నాడు ఆయన. అందరిని కట్టకట్టి అందులో పడేయడానికి అందరిని దగ్గరికి రానిచ్చాడు. కనుక ఈ స్థితిని మనం గ్రహించుకోలేకపోతే మనము వాడి ఉచ్చులో పడి, వాడి శోధనలో పడి మనం చిక్కుకుపోతాం. వాడి శోధనలో పడకుండా ఉండాలంటే మనకు సహాయం చేసేవాడు ఆయన అని ఆయన యందు నమ్మకం ఉంచాలి. హిజ్కియా దేవుని మాటలు చెప్పాడు గనుక హిజ్కియా చెప్పిన మాటల మీద వారు నమ్మకం కలిగింది. లేదంటే వాళ్ళు ఓడిపోయేవారు కదా! వాళ్ళు ఓడిపోయేవారు కదా! చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18 వచన భాగాన్ని కూడా చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18 వచన భాగం చూడండి. చదవండి. ఇది యుగాక హ్మ్. హ్మ్. నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము అన్నాడు చూడండి. ఏముందంటే అక్కడ? ఆయన కరుణాహస్తము. కరుణాహస్తం అంటే ఆయన ప్రేమతోనే మనకు సహాయం చేయాలి. ఆయన సహాయం చేసేవాడే ఆ సహాయాన్ని అందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఒకవేళ అది మా వల్ల కాదండి అంటే మనకెక్కడ దొరికిద్దిక? చూడండి ఒకసారి 22 కీర్తన 11. 22 కీర్తన 11వ చరణం. చదవండి. హ్మ్. శ్రమ వచ్చి ఉన్నది. సహాయం చేయువాడు ఎవడునూ లేడు. నాకు దూరముగా ఉండొద్దు ప్రభువా అని దావీదు మాట్లాడుతున్నాడు. నాకు శ్రమొచ్చింది. ప్రభువా నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడు. ఎవరు సహాయం చేస్తారు చెప్పండి? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోకంలో సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? మంచిగా మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? దూషించేవాళ్ళే ఉన్నారు కదా! అసలు వీళ్ళని నమ్మొచ్చని చెప్పడానికి అవకాశం ఉందా? వీళ్ళు మనోళ్ళండి. వీళ్ళని మనం నమ్మొచ్చు. వీళ్ళకి మనం చెప్పొచ్చు అని ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరు ఏ గోతిలో పడేస్తారో తెలీదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం కదా! అందుకనే మన స్థితిగతులు, మన ఆలోచన విధానాలన్నీ కూడా ప్రభువు మీదే పెట్టి మనం బ్రతకాలి. ఎందుకు అనంటే మనుషులెవ్వరూ సహాయం చేయలేరు. కానీ సహాయం చేసేవాడు మాత్రం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు సహాయం చేయగలరు. ఇంకెవరు మనకు సహాయాన్ని చేయలేరు. ఒకవేళ మా అన్నయ్య దగ్గరికెళ్తాను, మా తమ్ముడి దగ్గరికెళ్తాను. వాళ్ళు నాకు సహాయం చేస్తారు. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు చాలా మంచోరు. నా మాటంటే కాదనరు అని వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు సహాయం చేస్తారా? నీకు అర్జెంట్‌గా ఓ ₹1,00,000 కావాలి. వెళ్లి చూడు, అడుగు చూడు ఇస్తారేమో? ఇస్తారా? ఎవరిస్తారు? ఆ! బంధువులైనా విడిచిపెట్టేస్తారు. స్నేహితులైనా విడిచిపెట్టేస్తారు. మనకు నా ప్రాణ స్నేహితులు అంటాం అప్పుడప్పుడు. అసలు వాళ్ళే కొంపుంచుతారు మనల్ని. కనుక ఎవరిని నమ్మడానికి లేదు. ఒకవేళ ఎవరైనా సహాయం చేశారనుకోండి మనకి, ఏమంటారు? ఆపదలో ఒక 50,000 ఇచ్చారు. ఓ ₹1,00,000 ఇచ్చారనుకోండి. తర్వాత ఏమంటారు? వాళ్ళ కష్టం వచ్చి ఏడుస్తుంటే నేనే వాళ్ళకిచ్చాను. వాళ్ళు కష్టంలో ఏడుతుంటే నేనే ఇచ్చాను ఆళ్ళకి. అంటారా? అప్పుడు తీసుకున్నప్పుడు కష్టంలో తీసుకుంటాం. బానే ఉంటాం. కానీ తిరిగి ఆ మాట అనేటప్పటికి ఏమనిపిస్తది? అప్పుడు నీకు గతి లేక ఏడుస్తుంటే బండగా తిత్తే ఎలా ఉంటది. నీకు గతి లేక ఏడుస్తుంటే, ఆయాల నువ్వు ఏడుస్తూ ఉంటే, పోన్లే అని చెప్పేసి నీకు ఈ ₹1,00,000 ఇచ్చాను. నీకు ఈ 50,000 ఇచ్చాను అని అంటారు. అప్పుడు మనం ఎంత చిన్నబుచ్చిపోతాం. ఎందుకు వీళ్ళ దగ్గర తీసుకున్నాం? ప్రభా ఎంత పొరపాటయిపోయింది ప్రభా! ఎందుకు తీసుకున్నాం ప్రభా వీళ్ళ దగ్గర అని బాధొస్తది. ఆ సమయంలో మనసంతా కృంగిపోతది. అసలు వేదన పడిపోతాం మనం. ఆ వేదన ఎవరితోనూ కూడా చెప్పుకోలేం.
అందుకే మనుషులు ఎలా ఉంటారు అంటే అవసరాన్ని బట్టి మారతారు. అందుకే ఓ పాటలో అదే రాశాను. అవసరాలకి ఆ ప్రేమ మారిపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలం ఉంటుందనే పాటలో అది రాశాను. అవసరాలకి మనుషుల ప్రేమ మారిపోతుంది. నిజంగానే వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆలోచన విధానాలు వీళ్ళని నమ్మొచ్చు అనడానికి లేదు. వీళ్ళు మనోళ్ళు అనడానికి లేదు. కనుక ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు మనం భరించలేం. ఎంతవరకు వెళ్ళిపోద్దంటే వాళ్ళకి మనం ఇంకా లోబడిపోయినట్టు అయిపోతుందనమాట. నేను నీకింత ఇచ్చాను. కానీ నువ్వెందుకినవు నా మాట? అన్నట్టుగా మళ్ళీ రివాబు చూపిస్తారు వాళ్ళు. ఆ సమయంలో మనసు పాడైపోతుంది. మానసికమైనటువంటి వేదన, ఒత్తిడి మనకుంటుంది. మీరు గమనించండి. మన ప్రభువు, మనము నమ్ముకున్నటువంటి మన తండ్రి, మన దేవుడు, మన క్రీస్తు ఎప్పుడైనా మనల్ని తిప్పాడా? నీకింత పెట్టినని తిట్టాడా? పోనీ నీకింత ఇచ్చానని అన్నాడా? అన్నాడండి. మనల్ని ఏమన్నా అన్నాడా? చులకన చేసి మాట్లాడాడా? మన ప్రభువు చులకన చేసేవాడు కాదు. ఆయన ఒక్కటే కోరుకుంటాడు. నువ్వు నాయందు విశ్వాసం ఉంచు, నాయందు నమ్మకం ఉంచు చాలు. నన్ను ప్రేమించు చాలు అంటాడు ఆయన. అందుకే ఆయన పేరే నమ్మదగిన దేవుడు. ఏం పేరు? నమ్మదగిన దేవుడు. నిజంగా చాలా సార్లు దేవుని మాట గుర్తొచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రభువా! అందరూ తిడతారు, అందరూ రకరకాలుగా మాట్లాడతారు. కానీ నువ్వు ఎప్పుడు ఏ పల్లెత్తు మాట అనవు మమ్మల్ని. నేను ఇన్ని సార్లు దొంగతనం చేశాను నీ మాట వినకుండా. దొంగిలించాను నీ మాటలు వినకుండా. ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టుంటాను. ఎన్నిసార్లు నిన్ను మోకరించకుండా ఇబ్బంది పెట్టుంటాను. అసలు నీ మాట చదవడానికి ఇష్టం లేకుండా బతికాను. నిన్ను ప్రార్థన చేయడానికి కూడా ఇష్టం లేకుండా బతికాను. నా అవసరం తీరిపోయింది కదా అనుకున్నాను. నా కష్టం తీరిపోయింది కదా అనుకున్నాను. అని నువ్వన్నా కూడా ఎందుకిలా చేస్తుంది నా కుమార్తె? ఎందుకిలా చేస్తున్నాడు నా కుమారుడని బాధపడ్డాడేమో గానీ, ఎందుకిలా చేసావని నిలదీయలేదాయన. అంటే ఎంత మంచి ప్రేమను మనం సంపాదించుకున్నామో, అందుకే ఈ ప్రేమను ఎప్పుడూ కూడా మనం చులకన చేయకూడదు. లోకు చేయకూడదు. మంచితనం లోకుగా తీసుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి చెప్పండి? మనకే కదా నష్టం. కనుక దేవుని మంచితనము మనకు ఇచ్చాడు గనక, ఆ మంచితనాన్ని చులకనగా తీసుకుంటే మనము ఆయనకు దొరికిపోతాం. ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసిన దేవుడే నీకు బుద్ధి రావాలని ఏదోకటి మరలా చేస్తాడాయన. బుద్ధి రావాలని సుమా, మంచి జరగాలని సుమా, నాశనం అవ్వాలనైతే కానే కాదు. ఆయన ఎప్పుడు నాశనం చేసేవాడు కాదు, ప్రేమించేవాడు. అందుకనే ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అన్నాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అనంటే, శోధన నువ్వు సహించుకోవాలి అన్నాడు. నీకు సహాయం కలగడానికి నిన్ను ప్రేమించి ఈ శోధన నేను అనుమతించాను నీకు. నిన్ను ప్రేమించి నీకు ఈ శోధన అనుమతించాను. అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి నువ్వు సిద్ధపడుండు. నీకు సహాయం చేసేది నేను కాబట్టి, నీకు సహాయం చేసేటువంటి నన్ను నువ్వు చూడు, నేను నీకు సహాయం చేస్తాను. కనుక మనుషులు మన ఆలోచనలు బట్టి రకరకాలుగా వాళ్ళు మాట్లాడతారేమో గానీ, దేవుడు మాత్రం ఎప్పుడూ కూడా మనల్ని తోలనలేదు, తుంచనలేదు. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి కూడా అనలేదు. మనుషులుగా మనమే ఒకవేళ మాట్లాడతామేమో కానీ, ప్రేమ కలిగిన దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ కూడా మంచిగానే చూశాడు. కనుక మన జీవిత దినాలను బట్టి మనం చేయాల్సిన పని ఒకటే, దేవునికి మన హృదయాన్నిచ్చి, నువ్వు నమ్మదగిన దేవుడవు కదా నాయనా అని దేవుణ్ణి కనపరచాలి. ఈ శోధన నువ్వు సహించుకో అన్న దేవుడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచన భాగాన్ని 12, 13 చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12, 13. తాను నిలుచుతున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. పడకుండునట్లు అన్నాడేంటి? దాని అర్థం ఏంటి? నువ్వు పడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ పడిపోతాం అంటే లోకంలో ఉన్న విషయాలకు దొరికిపోతా ఉంటాం. కనుక ఎక్కడ మనం పడిపోతామని ముందుగానే అంటున్నాడు ఆయన. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మనుషులకు కలుగు శోధన అన్నాడంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నావు, ప్రభు పని చేయాలనుకుంటున్నావు, ప్రభువును గణపరచాలనుకుంటున్నావు. కాబట్టి ప్రభువును స్తుతించాలనుకున్నప్పుడు నీకు శోధన కలుగుతుందండి. ఇది నువ్వు తినకూడదు అన్నాడు. అంటే దేవుడు అన్నాడు. లోకం ఏమంటది? ఇది నువ్వు తిను అంటది. ఇప్పుడు మరలా నేను తిన్ను అంటే ఏమైపోద్ది? గొడవ. ఇక్కడికి నువ్వు వెళ్ళకూడదు అని దేవుడు అన్నాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు రావాలి అని ఎవరన్నారంటే లోకం అంటుంది. వెళ్ళకపోతే గొడవ. కనుక ఇవన్నీ సాధారణంగా మనుషులకు వచ్చేటువంటి శోధనే. అయినా కూడా ఇవేమీ సంభవించదు. ఎందుకనంటే దేవుడెవరు? దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే
ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును ఏం చేస్తాడంట? శోధన ఆయనే ఇచ్చాడు. తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తున్నాడు. ఏంటి ఇదంతా? ఎప్పుడన్నా అనిపించిందా ప్రభా ఎందుకు నాయనా అని? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను కదా. ఇప్పుడు అమ్మ దబ 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 బిడ్డను బాధేసింది, కొట్టేసింది. కొట్టిన తర్వాత మళ్ళీ బిడ్డను ఏం చేద్ది? మళ్ళా హత్తుకుంటది. ఎందుకు హత్తుకుంది? ఎందుకు కొట్టింది? కొట్టడం ఎందుకు? హత్తుకోవడం ఎందుకు? అర్థం అవ్వలేదు ఇది. కొట్టడం ఎందుకు? హత్తుకోవడం ఎందుకు? కోపం వచ్చింది, దబ దబ కొట్టింది. కానీ బిడ్డ ఏడుస్తుంటే మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ హత్తుకుంటుంది. ఏంటి ఈ విచిత్రం ఏంటి? కొట్టడం ఎందుకు? హత్తుకోవడం ఎందుకు? కనుక బిడ్డ తప్పు చేసినప్పుడు బిడ్డ మంచి మార్గంలో నడవాలని దెబ్బలు పడ్డాయి. తర్వాత బిడ్డ ఏడుస్తుంటే మరలా ఆదరించడానికి హత్తుకుంది. దేవుడు కూడా ఏమంటాడు ఆయన? మిమ్మును సహింపగలిగినంతే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునేటువంటి మార్గమును మీకు కలగజేస్తానంటాడు. ఎందుకు శోధన అంటే నువ్వు సరవడానికి, సరైన మార్గంలో నడవడానికి, తప్పిపోకుండా నిలవబడ్డానికి. మరి ఆ శోధనలో నుంచి మళ్ళా తిరిగి తప్పించుకునేటువంటి మార్గం కూడా ఆయన చూపించాలి. మనుషులేం చూపించరు. మనుషుల వాళ్ళేమీ కాదు. ఒకవేళ మనుషులే చేస్తారనుకుంటే హిజ్కియా ఎవరి మీద ఆధారపడేవాడు? మనుషుల మీద ఆధారపడేవాడు కదా. ఉజ్జియా ఎవరి మీద ఆధారపడేవాడు? మనుషుల మీద ఆధారపడేవాడు కదా. మనుషులే సహాయం చేస్తే నువ్వు రా యుద్ధానికి వస్తున్నావా రా, నీకు ఇంత బలం ఉంటే నా దగ్గర ఇంత బలం ఉంది, నీ దగ్గర 1,00,000 మంది ఉంటే నా దగ్గర 10,00,000 మంది ఉన్నారు, రా తేల్చుకుందాం అంటాడు. ఆశ్చర్యకరమైన ఆ సహాయాన్ని కాలదనుకుంటే నష్టపోయేది మనమే. కనుక ఏ కాలానికి, ఏ పరిస్థితిని బట్టి, ఏ ఎండక ఆ గొడుగు అన్నట్టు కాకుండా నీవు నమ్ముకున్న నీ దేవుణ్ణి ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుని విడిచిపెట్టకుండా విశ్వాసంతో బ్రతకాలి. ఎంతో మంది వస్తూ ఉంటారు మీదకి, అయినా సరే దేవుడు ఏం సహాయం చేయడు కదా. మనుషులు చేసినట్టుగా ఆయన సహాయం ఏమి ఉండదు. ఒకవేళ మీ దగ్గర బాగా డబ్బు ఉంది, సహాయానికి ఉపయోగపడుతుందా? నీ మనుషులు బోళ్ళు మంది ఉన్నారు, ఉపయోగపడతారా? ఎంతసేపు అండి ఆయన అనుకుంటే. కనురెప్ప పాటులో ఏం జరగాలో అంతా జరుగుతుంది. కనురెప్ప పాటులో అలా జరగకుండా నిన్ను నన్ను దేవుడు ఇంత కాపుదల కాస్తున్నాడే, ఇంత ప్రేమ చూపిస్తున్నాడే, మరి ఎట్లా దేవుని సహాయాన్ని కాలదనుకుంటున్నావు? ఎక్కువ మంది ఎలా ఉంటారో తెలుసా? నేను కళ్ళారా చూసిన విషయాలు చెప్తున్నాను. వాళ్ళ అవసరం వచ్చేటప్పటికి, అవసరానికి ఎంత ప్రాకులాడతారో దేవుణ్ణి, ఎంత ప్రాకులాడతారండి. అంతేకాదు ఇంట్లో పనులున్నప్పుడు ఎంత ప్రాకులాడతారోనండి. మరి పనులు తీరిపోగానే, అమ్మ కష్టంగా ఉందమ్మా, అమ్మ కష్టంగా ఉందమ్మా. మీ ఇంట్లో పెళ్లి ఉందనుకోండి, అంతకుముందు ఎక్కడా లేని చుట్టాలందరూ గుర్తొస్తారా పెళ్లికి? మీ ఇంట్లో పెళ్లికి గుర్తురారా? అంతకుముందు ఎప్పుడన్నా చుట్టాలింటికి వెళ్ళావా? అక్క ఎలా ఉన్నావు, అన్నయ్య ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావు అని ఎవరన్నా పలకరించావా? కనీసం ప్రేమతో అన్న ఎవరితోన్నా మాట్లాడావా? మాట్లాడవు. కానీ ఇప్పుడు ఎవరు గుర్తొచ్చేసారు నీకు? ఇప్పుడు నీ ఇంట్లో శుభకార్యం ఉంది కాబట్టి ఇక్కడెక్కడ లేని చుట్టాలందరూ జ్ఞాపకం వచ్చేసారు. వాళ్ళందరికి ఇప్పుడు ఫోన్లు చేసి, అసలు మీరు అందరూ కుటుంబంతో వచ్చేయాలి, 2 రోజుల ముందే వచ్చేయాలి మా ఇంటికి, 4 రోజుల ముందే వచ్చేయాలి మా ఇంటికి. అసలు ఏనాడు పలకరించలేదు, ప్రేమతో మాట్లాడలేదు. అంటే నీ అవసరానికి వారి సహాయాన్ని కోరుకుంటున్నావు. ప్రేమ ఉన్న చోట ఇవేమీ ఉండవు. అందుకే దేవుణ్ణి అవసరాలకు వాడుకోకూడదు ఎప్పుడు కూడా. మనుషులు దేవుడు ఒకటేనా? ఒకటేనా? దేవుణ్ణి ఎప్పుడు అవసరాలకు వాడుకోకూడదు. మనుషులందరూ వచ్చి ఎలా వెళ్ళిపోయారో దేవుడు కూడా అలాగే అయిపోతే అసలు మనం ఎవరం భూమి మీద బ్రతకలేము. అందుకే సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా కూడా మనల్ని కాచి కాపాడేదంటే దేవుడు ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడు. దినదినము గండంలాగా ఉన్నా కూడా జీవితం దినదిన గండంలాగా ఉన్నా ఎలా బ్రతకాల ప్రభు, తెల్లారితే అమ్మో తెల్లారిపోతుందని భయపడుతూ ఉన్నా కూడా దేవుడు తన సహాయం చేత, తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని పెంచి పోషిస్తాడు. ఇది నిర్లక్ష్యం చేయకూడదు, తోలనాడుకోకూడదు. మనుషులు అలా చేస్తారు, మనుషులు అలా అవసరాలకు వాడుకుంటారు. దేవుడు అలా చేసేవాడు అది. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందుకనే ఆయన శోధన అవకాశం ఇచ్చాడు, మరలా తప్పించుకునే మార్గాన్ని కూడా ఇచ్చాడు. ఎందుకు ప్రభా అంటే ఆ 12వ వచనంలో చెప్పాడు ఆ మాట. 10:12 కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మనం పడిపోకుండా ఉండడానికే ఆ శోధన. ఎక్కడ పడిపోతామేమోనని చెప్పి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. నువ్వు పడిపోతున్నావు జాగ్రత్త అని. మరి ఏ చిన్న గొప్పు లేదనుకోండి, దేవుడు జ్ఞాపకం వస్తాడండి అసలు మనకి?
ఎప్పుడు సజావుగా వెళ్ళిపోతుంది. మనం అనుకున్నట్టే జరిగిపోతుందని అనుకో అంతని. మనం ఎలా ఉంటాం అప్పుడు? మనం అనుకున్నట్టే జరిగిపోతుందనుకోండి. ఎలా ఉంటామండి అప్పుడు? అసలు ఎవరినైనా లెక్క చేస్తామా మనము? అందుకే దేవుడంటాడు, "ఒరేయ్ బాబు! నీ ఎనకాల నేనున్నాను. నన్నొకసారి జ్ఞాపకం చేసుకో." అందుకే ఆ శోధన. అందుకే ఆ కష్టం. అందుకే ఆ బాధ. అయినప్పటికీ పర్వాలేదు. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం మనకు తోడుగా ఉంటుంది. బంధువులు వదిలేస్తారు. స్నేహితులు వదిలేస్తారు. అవసరమైతే అందరూ వదిలేస్తారు. ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. కానీ సహాయం చేసేవాడు ఆయన వదిలిపెట్టడు. అంత ప్రేమను మనం పొందుకున్నాం. ఈ ఈ ప్రేమను కాపాడుకోవడానికే, ఆ సహాయాన్ని కొరకే ఎప్పుడు మనం ఎదురు చూస్తా ఉండాలి. నేను నిలుచున్నాను కదా అనుకోవద్దు. పడిపోకుండా ఉండడానికే ఇది నీకిచ్చాను అంటాడు. కనుక ఆశ్చర్యకరమైన సహాయం వచ్చినప్పుడు ఆయన ఏమయ్యాడు? ముందు మనం చదువుకున్నాం కదా! అమ్మా 26:15 దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా ఇందాక ఆ మాట. అతను ఏం చేశాడు హిజ్కియా? ఉజ్జియా దినవృత్తాంతం రెండో గ్రంథం 26:15లో అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. కానీ 16 వచనంలో వెంటనే ఏమన్నాడు? అయితే అన్నాడా? అయితే, అయితే అంటే అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది? అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. చూసారా ఇప్పుడు? చెడిపోయాడంటే చూసారా? అంతా బాగుండేటప్పటికి ఏమైపోయాడు? చెడిపోయాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? నువ్వు చెడిపోతున్నావు గనక ఇదిగో ఈ కుష్ఠ వ్యాధి నీకు రావాలి అన్నాడు. చూసారా? ఎందుకు అదంటే నువ్వు సరవ్వాలని. పోనీ అప్పటికైనా ఆ గర్వం తగ్గిందా? అప్పటికైనా గర్వం తగ్గింది పోనీ. అయ్యో ప్రభువా! తప్పైపోయింది. నన్ను ఇందులో బంధించొద్దు నాయనా అనకుండా మరలా ఏం చేశాడు? నేను రాజుని నేనేదైనా చేస్తానని గర్వించాడు. దాంతో మొత్తం కుష్ఠవ్యాధి వచ్చి కూర్చుంది. అతన్ని అర్జెంట్‌గా బయటికి పంపేశారు. అంటే దేవుడిచ్చిన ఆ ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని కాలదన్నుకున్నాడు. కాలదన్నుకున్నాడు. మనము అలాగవుతామేమోనని, మనం అలాగ పడిపోతామేమోనని, ఇదిగో శోధన మీకు ఇస్తున్నాను. శోధన సహించిన వాడు ధన్యుడు అన్నాడు. ఈ శోధన తీసేయి అనొద్దు. దీన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తివి ప్రభువా అనాలి. అనాలి మనం. ఇది మంచిదే ప్రభువా అనాలి మనం. కనుక మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను మనం కాపాడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వరకు కూడా ఆయన అపవాది ఎంత శోధించినా గాని వాడు శోధనలో పడ్డాడాయన? మనకు మాదిరి చూపించడానికి ఏమన్నాడాయన? నన్ను శోధించకు పో అన్నాడు. కదా! ఈ రొట్టెలు తినొచ్చు కదా! ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోవచ్చు కదా! అన్నాడు. చేసుకున్నాడా? ఎక్కడి నుంచి నువ్వు దూకొచ్చు కదా! ఇదంతా నీకిస్తాను కదా! అన్నాడు. దూకాడా? అంటే ఏంటి? వాడు ఎక్కడెక్కడవో ఏంటేంటో లోక సంబంధమైనవన్నీ మన కళ్ళెదురుగుండా పెడతా ఉంటాడు. వాటి ద్వారా మనం పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. ఇది ఎప్పుడూ మన మీద వాడు దాడి చేస్తూనే ఉంటాడు. ఈరోజు చేస్తాడు, ఈరోజు మానేస్తాడని కాదు. ఎప్పుడూ వాడి దాడి చేస్తానే ఉంటాడు. కాబట్టి చేస్తున్నటువంటి ఆ దాడిని తట్టుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని ఎప్పుడూ పొందుకోవాలి. ఈరోజు సహాయం దొరికింది. అయిపోయింది కదా! అనుకోవద్దు. ఈరోజు అవసరం తీరిపోయింది. అయిపోయింది కదా! అనుకోవద్దు. ఎప్పుడు ఆ సహాయాన్ని పొందుకుంటే, ఎప్పుడు వచ్చే ఈ శోధనని ఎదిరించగలుగుతాం. లేకపోతే అసలు మన వల్ల కానే కాదు. వాడేం చిన్నోడు కాదు, చిన్న పిల్లోడు కాదు. బాగా మేధావి, తెలివైనోడు, వాక్యం బాగా తెలిసినోడు. కనుక మన జీవితాల్లో దేవుడిచ్చిన ఈ ధన్యతను మనం కాపాడుకుంటూ, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా వాడిని ఎదిరించి నిలబడుతూ, ఎలాంటి స్థితిలోనైనా నిలబడుతూ, తట్టుకుంటూ, ఆ ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం అందుకుంటూ, దేవుని ఎదుట బ్రతుకుతూ మన జీవితాన్ని కొనసాగించాలి. అదే చివరగా చేసుకునేది. ప్రభు వైపు చూస్తూ వెళ్ళిపోవాలన్నాడు. అదే కదా మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం మొదటి వచనంలో ఉన్న మాట చూడండి. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం మొదటి వచనం. చదవండి ముగించుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. మనం ఎవరి వైపు చూడు పరిగెట్టాలి మనం అంటే ప్రభు వైపు చూస్తూ పరిగెట్టాల్సిందే. ఇంకెవరి వైపు చూసినా పడిపోతాం. నాకు పర్వాలేదు, ఆ, మాకు అందరూ ఉన్నారు పర్వాలేదు, నన్ను చూసేవాళ్ళున్నా పర్వాలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉంది పర్వాలేదు అని వాటి ఈ ఈ బయట ఉన్నవి ఎటువైపు చూసినా కూడా మనం పడిపోతాం. ఇవన్నీ మన అవసరాలకు ఏమీ ఉపయోగపడవు. మనం బ్రతకడానికి ఏదో కొద్దిగా ఉపయోగపడతాయేం తప్ప దేవునికి మించి అయితే మాత్రము కాదు. కాబట్టి మనం ఆయన మీదే ఆధారపడాలి.
ఆయన వైపు చూస్తూనే మన జీవితాన్ని కొనసాగించాలి. ఆశ్చర్యమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం ఆయన ద్వారా అందుతుంది తప్ప మనుషుల ద్వారా అందదు. అందదు. ఒకవేళ మనుషులు ఎవరైనా వచ్చి, "అమ్మా నీకెందుకు? నేను చూస్తాను. నేను సహాయం చేస్తాను నీకు. నువ్వు బాధపడొద్దు" అని అన్నారంటే, ఆయన్ని కూడా పంపించిందెవరు? ఆయన పంపిస్తేనే ఆయన రావాలి. ఈయనొచ్చి అయ్య బాబోయ్! ఈ రోజున ఆయన రాకపోతేనమ్మా ఆయన రాకపోతే కాదు. ఆయన పంపించిందే దేవుడు. మనం ఎవరిని దేవుడిని చేసేత్తాం అప్పుడు? ఆయన్ని చేసేత్తాం. చాలా తప్పు. ప్రభువా! నేను ఈ చిక్కుల్లో పడి బాధపడతా ఉంటే, సమయానికి మీరు ఆయన్ని పంపించారు ప్రభువా! నీకు స్తోత్రాలు నాయనా అనాలి. మీరు రాకపోతే ఆయన రాకపోతే నువ్వేమైపోవడం కాదు. ఆయన పంపించిందే దేవుడు. ఈ జ్ఞప్తి ఉండాలి మనకి. ఈ జ్ఞప్తి ఉండాలి. ఇది లేకపోతేనే మనం చిక్కుల్లో పడిపోతాం. చాలా సార్లు మనకు అర్థమవ్వదు. మనకు అర్థం కాక మనుషులను నమ్ముకుంటాం. కనుక ఆయన లేకపోతే కాదు. ప్రభువు పంపకపోతే ఏమీ ఉండదు. చాలా సార్లు ఆకలేస్తా ఉంటది. ఆకలిలో పడిపోతా ఉంటాం. బాగా ఆకలేసినప్పుడు తినడానికి ఏమి ఉండదు ఇంట్లో. ఇప్పుడు ఎలా ప్రభువా అనుకుంటాం. అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఎవరో ఏదో ఆహారం పంపిస్తా ఉంటారు. అప్పుడు ఆహారాన్ని ఎవరు పంపించారు? ఇదిగో పలానా చోటకెళ్ళి ఈ అరటిపళ్ళు ఇచ్చిరా ఫస్ట్ ఎళ్లి. ఇగో ఈ పులిహోర పొట్లం పట్టుకెళ్ళి ఇచ్చిరా. కానీ నువ్వు అనుకుంటే రాలేదది. ఎవరు పంపించారది? దేవుడు పంపించాడు. ఈ జ్ఞప్తి ఉండాలంటున్నానంతే. ఈ జ్ఞప్తి ఉండాలి. ఆయన సహాయం లేనిదే, ఆయన కృప లేనిదే, ఆయన ప్రేమ లేనిదే ఏది మన దగ్గరికి చేరదు. ఆయన చిత్తానుసారంగానే అది చేరాలి. ఈరోజు నీకు అన్నీ ఒకవేళ ఉన్నాయేమో, అన్నీ ఉండే స్థితిలో నీకు రావడానికి దేవుడు ఎంత సహాయం చేస్తే ఈ స్థితికొచ్చావో, అది కూడా మర్చిపోవద్దు. కదా! ఆయన సహాయం చేయకపోతే మనం ఎట్లొస్తాం? ఎప్పుడెక్కడుంటామో తెలీదండి. మరలా చెప్తున్నాను. ఎప్పుడెక్కడుంటామో మనకు తెలీదండి. ఎప్పుడు ఎలాగ అయిపోతామో కూడా తెలీదండి. ఎప్పుడు ఏముంటదో తెలీదండి మనకి. కాబట్టి ప్రభా నీకు స్తోత్రం అనుకుంటా ఏ రోజున ఏ రోజుకి ఆ రోజు నీకు స్తోత్రం అనుకుంటా బతకాలి. లేవాలి, అలాగే బతకాలి, అలాగే పని చేసుకోవాలి, ఎళ్ళిపోవాలి. జీవితం మీద ఆశ అంటూ ఉంటే, ఆ ఆశ దేవునిదై ఉండాలి. నీ కొరకు నేను బ్రతుకుతున్నాను నీకు స్తోత్రం అనుకుంట బతికేయాలి. అలా బతకగలిగితే ఈ భూమి మీద మన జీవితం నిజంగా ధన్యమైపోయినట్టే. కనుక ప్రభు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపం. అది భయంకరమైంది. కానీ ప్రభు వైపు చూస్తే ఓపికతో మనం పరిగెట్టగలం. ఆ ప్రభు వైపు చూస్తూ వెళ్ళిపోదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన